ప్రభువును ప్రియరక్షుడైన యేసు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీరందరి క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మీరు ఎక్కడికి బయలుదేరినా ఏమి చేసినా దేవుని సన్నిధి, దేవుని సహవాసం వదిలిపెట్టవద్దు. దేవునితో మాట్లాడడం ఆపేయద్దు. మీరు మనసులో కూడా దేవునితో ఒక మాట స్మరించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నా బైబిల్ తీసుకుని ఒక మాట చదువుకొని చక్కగా ఒక మాట ప్రార్థన చేసుకుని, ప్రభా నేను వెళ్తున్న మార్గమన్నింటిలో నాకు నీవు తోడుగా ఉండయ్యా, సాయంకాలం నేను ఇంటికి వచ్చే వరకు నీ కృపాక్షం నాతో ఉంచమా, ఇంటికి వచ్చి మరలా నీకు కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యము దయచేయమని అడగండి. ఈరోజు క్రైస్తవునిగా ఉండాలంటే కొన్ని ఎలాగో చూసుకున్నాం. క్రైస్తవునికి గుర్తింపు ఏంటి, క్రైస్తవుడు చేయవలసిన పనులేంటి, కొన్నింటి ఈరోజు మనం చూసుకుందాం. ప్రతిదినం వాక్యం అనే మన్నాను భుజించాలి. ప్రతిదినం వాక్యం అనే మన్నాని మొదటగా మనం చూస్తున్నాం. ఆ వాక్యం ఏదో కాదు, ఏమన్నానో కాదు. మోషే సీనారాణ్యంలో ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేక బాధపడుచు ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ప్రతిదినం మన్నా వారికి దొరికినది. అదే జీవాహారమని నేను చెప్తున్నాను మన యేసు ప్రభువారు. అలాగే రెండవదిగా చూసుకున్నప్పుడు కీర్తనకారుడు, బాధ చేత నా కన్నులు క్షీణించిపోతున్నాయి, నా శరీరం కృషించిపోతున్నది, నీరు లేక దేశం ఎండిపోవచ్చున్నట్లు నా మనసుని, నా ఆత్మ నీ కోసం తృష్ణ గురించున్నదయ్యా అని ప్రార్థిస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేయాలి ప్రతిరోజు. మామూలు ప్రార్థన కాదు, ఏడుస్తూ కన్నీటితో. ఎన్ని కన్నీటి బట్టలు రాల్చావు అవన్నీ ఒక బుడ్డిలో దాచి ఉంచి వాటి కొరకు నీకు ప్రతిఫలం ఇచ్చేదానికి దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంటాడు. నీ కొరకు ఏర్పరచబడిన జీతము ఆయన యొద్ద ఉన్నది. ఆ జీతం ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మరి మూడవదిగా చూసుకున్నప్పుడు ప్రతిదినం సిలువనెత్తుకొని వెంబడించాలని శిష్యులతో మాట్లాడుతున్నారు యేసు ప్రభువారు. ప్రతిదినం సిలువనెత్తుకొని, మీ సిలువే మన సిలువే, మన పాపములే, నా పాపములకు మన సిలువనెత్తుకొని మనం ప్రభుని వెంబడించుటియే. సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించడం అంటే ఏంటి ప్రియులారా? మీకు అందరికి తెలుసు, అయినా కూడా మరొకసారి నేను విభజిస్తాను, దాన్ని వివరించి చెప్తాను. నేను సిలువనెత్తుకొని అంటే మన పాపములను ఏ రోజుకు ఆ రోజు ప్రభునందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని మరి ఒక రోజు ఆ పాపం చేయకుండా, ప్రభు నా మనసును, నా హృదయాన్ని దృఢపరచమయ్యా, నీలో నేను ఉండుటకు, నీవు నాలో ఉండుటకు నేను ఎలా చేయాలి ప్రభు, ఎలా జీవించాలని అడుగు. ఆ విధంగా జీవించు. సాతానుడు ఒకవేళ నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడేమో చూసుకో ఒకసారి. వాక్యం చదవకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని స్తుతిగానాలతో స్తుతించకుండా, మనసులో కూడా నీవు ఆయన స్తుతించకపోతే హృదయంలో ఉండేది సాతాను మాత్రమే. ప్రభుకు చోట్లేదు అక్కడ. కనుక ప్రతిదినం వాక్యం అనే మన్నాహారాన్ని భుజించాలి. మీకు అర్థమైంది అనుకుంటా ప్రియులారా. మరలా కీర్తనకారుడు ఎలా కన్ను క్షీణించిపోతుంది, శరీరం కృషించిపోతుందని ఎంత బాధగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన ఉండాలి మీకు. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహా మధురమైనది, మేలిమి బంగారు కన్నా మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరతగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రతిదినము వాక్యాహారమును భుజించమని చెప్పి ఉన్నాడు. కీర్తనకారుడు వలె బాధ చేత కన్నులు క్షీణించిపోతే, శరీరం కృషించే విధంగా ప్రార్థన చేయను. ఒక్క మాట రెండు మాటలు చేయటం కాదు, కన్నీరు కార్చు. నీ కన్నీరంతా బుడ్డిలో దాచి ఉంచి తగిన ప్రతిఫలం నీకు దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకోవాలి. ఆనాడు అపోస్తలులందరూ ప్రతిదినం దేవాలయంలో ఎలా తప్పక కూడుకున్నారో అలాగే మనం కూడా దేవాలయంలో ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. ఆయా సమయాల్లో, నిర్ణయించబడిన సమయాల్లో, మరి కూటాలు జరుగుతున్న సమయాలలో మనం వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూర్చోవాలి. ఒకవేళ మనకు ఆ రోజున వెళ్ళే స్థితి అయితే ఇంట్లో కూర్చొనైనా, నువ్వు కూర్చున్న స్థలంలోనైనా ఒక మాట బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుని దగ్గర నీకు అటెండెన్స్ పడుతుంది. అలాగే ప్రియులారా, ఇంకొక మాట చూస్తాం, ప్రతిదినం లేఖనములు పరిశీలించాలి. అసలు బైబిల్ ఇలా ఎందుకున్నాయి అని చదవడమే మాత్రం కాదు, దాన్ని పరిశీలించాలి. లేఖనం నెరవేర్పు ప్రకారం యెషయా గ్రంథకర్త 750 సంవత్సరాల కిందటే ఏలియనగా మనకు శిశువు పుట్టును, అతని భుజాల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను, అలాంటి వాడు పుడతాడని లేఖనం నెరవేర్పు ప్రకారం ఇప్పుడు జరిగింది. కనుక
మనం లేఖనములు కూడా పరిశీలించాలి. పౌలు శీల చెప్పే వాక్యాలు వారిద్దరిని మరి సరసాలలో బంధించినప్పుడు వారు గమ్మున కూర్చున్నారా? భయపడ్డారా? పౌలు శీలలు బంధించి సరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంకళ్ళు విడిపోయేను. పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన చేశారు, పాటలు పాడారు. పౌలు శీలను బంధిస్తే పాటలు పాడారు చెరసాల్లో. పాటల తాటికి ఆ తాటికి తట్టుకోలేక చెరసాల సంఖ్యలు ఊడిపోయాయంట. అలా దారవలె ఊడి కింద పడిపోయాయంట. అలాంటి ప్రార్థన ఉందా నీ దగ్గర? అలాంటి పాటలు నువ్వు పాడుతున్నావా దేవుని గురించి? యూతులంతా సమాజ మందిరంలో కూడుకొని ఉన్నారు. మరి ఆనాడు శతాధిపతి గురించి చెప్పినప్పుడు, శతాధిపతి తన దాసునికి బాగలేనప్పుడు, అస్వస్థత కలిగినప్పుడు ప్రభు వారికి తెలియపరచమన్నప్పుడు మరి అందరు పెద్దలు వెళ్ళి ఆ ప్రభు వారికి తెలుస్తున్నప్పుడు ఆయన వస్తూ ఉన్నారు ఆయన ఇంటికి. అయ్యా, నేను నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడని నేను అంచుకొనలేదు, నేను కూడా సహా అధికారమునకు లోబడిన వాడు, నా దగ్గర ఒకని రమ్మంటే వచ్చిన ఒకని పొమ్మంటే పోవును, అయినా కూడా నేనెంత ఘనత వహించిన వాడిని కావచ్చు, కానీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేనంత యోగ్యుడని కాదయ్యా, మాట మాత్రం సెలవివు, నా దాసుడు స్వస్థపడతాడు. ఎంత విశ్వాసం ఉందో చూసారా? ఇశ్రాయేలు వైపు తిరిగి చెప్తున్న మాట యేసు ప్రభు వారు, ఇశ్రాయేలీలో నైనను ఇంత విశ్వాసం నేను చూడలేదని చెప్పాడు. అలాంటి విశ్వాసం నీ దగ్గర ఉందా? మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు అనుకుంటున్నావా లేదా? నీ మాట మాత్రం సెలవియాలంటే నువ్వు ఎలా ప్రతిదినం జీవించాలి? నీ జీవితంలో ఎప్పుడైనా మార్పు వస్తుందా రాదా? మార్పు చేసుకుంటావా లేదా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య, నీ బిడ్డలు, నీ మనవ సంతానం, నీ భర్త, నీ బిడ్డలు, నీ మనవ సంతానం కొరకు నువ్వు ప్రార్థించాలని అనుకుంటున్నావా లేదా? నిజమైన ప్రార్థన నీలో ఉందా లేదా? ఈరోజు నిర్ణయం నీ తీసుకో. ప్రభువారిని ఆశ్రయించు. ప్రతిదినము క్రైస్తవునిగా నీవు ఎలా ఉండాలో జీవించు. కొన్ని మంచి కార్యములు చెయ్యి. ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించు. నీ స్వలాభం కోసం, నీ సొంత మరి క్రెడిట్లు వచ్చేదానికోసం చేసుకోకూడదు. ప్రభు యందు నమ్మిక ఉంచాలి, ప్రభుని విశ్వసించాలి. ప్రభు దగ్గర ప్రశంసలు పొందిన శతాధిపతి వలె, కనాను స్త్రీ వలె ప్రశంసలు పొందు. నీవు కూడా ఆ రోజున ఖచ్చితంగా నీవు క్రైస్తవునిగా గుర్తింపబడతావు. ఎంతటి ఘన ప్రేమ నాకై ప్రాణమిచ్చన్, ఎంతయ్య కృప చూపెన్, ప్రాణమే మనకిచ్చెను, హల్లెలూయా పాడెదను, స్తుతులు ప్రశంసలతో దేవుని కీర్తించెదం, మహిమ ప్రభావములు ప్రభునకే చెల్లువమెన్. ఆయనకే చెల్లాలని మహిమలు ప్రభావములు అన్నీ కూడా ఆయనకే చెల్లును కాక. ఈరోజు నిర్ణయం తీసుకోండి. క్రైస్తవునిగా ఎలా చేయాలంటే ఉదయం లేవగానే, వేకువజామున లేవగానే ప్రార్థన చేసుకో. తర్వాత వాక్యమును చదువు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభా, నా మార్గం మీద అంతటి నీవు తోడుగా ఉండు. నా కుటుంబం నేను వదిలిపెట్టిపోచుండగా నా కుటుంబం నాకు గృహాధికారి నీవయ్యుండి, అధిపతి నీవయ్యుండి రక్షించు. నిజమైన ప్రార్థన చేయి. నిజంగా మాట్లాడు. నీవు కోరినవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. వ్యర్థమైన ప్రార్థన చేయమన్నారని చేయటం కానీ అలాంటి ప్రార్థన వద్దు మనకి. ఒకప్పుడు నేను కూడా అలాగే ప్రార్థన చేసేదాన్ని, చక్కగా పాటలు పాడేదాన్ని, అన్నీ ఉన్నాయి నాకు, కానీ నిజ రక్షకుని నేను అంగీకరించేటప్పటికి చాలా లేట్ అయిపోయినది. ఈరోజు నిజంగా ప్రభులో నేనున్నాను, నా ప్రభుతో నేను జీవిస్తున్నాను. మీరు కూడా నాలా జీవించండి. ఒకసారి వాక్యం చూసుకోండి, ప్రార్థన చేసుకోండి, నీ కుటుంబానికి అలవాటు చేసుకో. ఏబు ఊజు దేశం ఉంది, ఏబని మనుష్యుడు అన్నాడు. అతని కుటుంబం అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. బిడ్డలేమో పాపం చేస్తారని ఇంత దినములు పూర్తిగా కానీ ఒక్కొక్కరి నిమిత్తం పవిత్రపరిచి బలులర్పించి, చూసారా ప్రియులారా, బిడ్డల పాపం చేశారని తండ్రి ఎంతగా బాధపడుచున్నాడు. ఒక్కొక్కరి నిమిత్తం అందరు కలిపి ఒకసారి ఒక దహన బలి అర్పించలేదు. ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కటి. ఒక్కరోజే చేశాడా? లేదు, ప్రతిదినం, ఎవ్రీడే, ప్రతిదినం. ఏ రోజు సిలువ ఆ రోజు ఎత్తుకున్నాడు ఆయన. అలాగే నీ సిలువ నువ్వు ఈరోజు ఎత్తుకో. ప్రార్థించు, క్రైస్తవునిగా మారు. దేవుని దీవెనలు పొందు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్నాడు.